గురవే నమ. కవి హృదయం బాగా తెలియాలని నమస్కరిస్తూ దక్షిణామూర్తికి గురవే సర్వలోకానాం పిశజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. మన మారణ కవిని ఎంచుకోవడంలో వేదవ్యాసం గురించి రాద్దాం అనుకుని వేదవ్యాసుడు రాసి సంస్కృతం రచించినటువంటి మార్కండేయ పురాణాన్ని తెలుగులో మారణ కవి ఇందులో రాశాడు. ఆ మారణ కవి తిక్కన స్వామియారి శిష్యుడు. ఆయన స్పష్టంగా చెప్పుకున్నాం ఒకసారి అంతా కూడా. తిక్కన స్వామియాజీ ప్రసాదత్త ప్రసవతి అని చెప్పుకున్నాడు. సరస్వతి పవిత్రమైనటువంటి తిక్కనామాత్య పుత్రుడని కూడా చెప్పుకున్నాడు. ఏ వాదించడం కవిత్వం మాత్రం ముఖ్యం మనకి. అతను గొప్ప కవి, లాస్యం కూడా కవిత్వం సరళంగా ఉంటుంది. ఈ విషయం గురువుగారు కూడా చెప్పుకుంటారు. కృతిపీఠికలో కూడా ఇదే విషయం చెప్పారు. ఆయన కవిత్వం అంతా కావ్య నిర్మాణం అంతా కూడా వెనపెట్టిన విద్య. వెనతో పెట్టిన చెయ్యమని వర్ణాంశముల కంటే కూడా కథాంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. దేని బట్టి చిక్కన శిష్యుడు. అదే ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పాడమ్మ. గురుగారు చూడండి, కృతిపీఠ కూడా ఎప్పుడైతే నమస్కరించి చేసినా ఎత్తుకుందేంటి అంత గొప్ప మార్కండేయుడు ఆయన తెలుగు రాసరికిను ఎలా తెలుగు రాసిన దానికి మహాకవి అయినటువంటి శ్రీనాథుడికి, పెద్దన్న గారికి, గండపేండేయం తొలగిన శ్రీ కృష్ణదేవరాయలు తొలగిన పెద్దన్న గారికి, మళ్ళీ కవిసారమైన మదాలస చరిత్ర వచ్చిన నారాయణ కవి కూడా ఈ ప్రబంధాలుగా మనం రాసిన తెలుగు పుస్తకాన్ని తీసుకునే వాళ్ళు అనువదించారు. అందులో మరుత్రా చరిత్ర శ్రీనాథుడు, స్వాతిశమ సంభవాన్ని కవితా పితామహుడు, మదాలస చరిత్రను నారాయణ కవి ప్రత్యేక ప్రబంధాలుగా రచించారు. ఈ రచనకు మారణ కవి అనువాదమే గురువుగారు దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని కూడా పీఠికలో చెప్తున్నారు. కారణం అలరు త్రిమూర్తులే అనగా ఆ ఆగమహేసు మూడు కన్నుడే అవు అననవు కవిత్రయమున్ తెరపించడి సారభౌము పెంగడి కవిన్ సూర్యుమృక్కునడ కాననయ్యడిన్ తిక్క ఉజ్వలమతిన్వోని యొక్క గుణం బంధుర మూర్తిర సాదర వృత్తిగాను. గురుగారు ఎప్పుడైతే నమస్కరించారో పింగళసురునికి వెంటనే త్రిమూర్తులు అన్నటువంటి ఆ కవిత్రయం కూడా మహేషు మూడో కనేటువంటి అనంటుగా కవిత్రయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ సారభంగా కల్పించారు తిక్కన స్వామి. ఎవరి శారదామూర్తి అంచు ఎరిగి ఏ నీక్షించు ఆలోనన్ ఆ కవిమూర్ధన్యుని పాదపీఠిగడ మార్కండేయ వాణి విభుత్వ విశేష స్ఫుట సూచిపట్టమటన్ క్రిందన్ సార్వభౌముండు ఆ కవితా నవ్య పితామహుండానటు కనిపెట్టే వర్ణావళి. ఆ రంగుల ఆకారం ఎలా కనిపించేట, వర్ణం అంటే ఆకారం చెప్పుకోవచ్చు. అక్షరాన్ని రంగని ఉన్నాయి. అందువలన కులమని కూడా అర్థం. ఎలా కవి కులం ఎలా కనిపించారు వాళ్ళు, ఎవరా ఆశ్చర్యంగా చూస్తుంటే వెంటనే కవిమూర్ధన్యుడు పాదాల దగ్గర మార్కండేయ పురాణం రచించినటువంటి వేదవ్యాసుడు రచించినటువంటి తెలుగులో అనువదించినటువంటి కవిత్వ విశేషమైనటువంటి వాణి విభూషణమైనటువంటి అక్కడ క్రింద సార్వభౌముడు, మహాకవితా పితామహుడు వాళ్ళందరూ ఆకారాలుగా కనిపించారట. ఎవరికి? గురువుగారు. తిక్కన శిష్యుడు కదా, అందువల్ల తిక్కన శిష్యుడు మారణ రాసినటువంటి తెలుగు అనువదించినటువంటి పుస్తకాన్ని వాళ్ళు గురువు అనువదించారు కాబట్టి మూలంగా తీసుకొని ఆశ్చర్యంగా కనిపించాడు. శ్రీమత్ కవిత శ్రీమత్ కాకతి సార్వభౌమ బలభత్ సేనానియో ధీమంతుండగువాన్ నాగకన్నయ్య యశోబ్ధిం వాగ్ధాంబు ఏకశిలా మనోహరం మార్కండేయము ఆంధ్రీ యశశ్రీమూలము మహార్థ శిల్పరచనా శ్రీమన్మహాదర్శనం. గొప్ప దర్శనం ఉందా ఏకశిలా నగరం. ఒకే పెద్ద రాయడానికి మార్కండేయ ఆంధ్రీశంతో ఒకే ఒక శిల మీద అందరూ ఒక దాని అందరూ ఒక్కసారి బొమ్మలు అందరూ కల్పించాట. అచ్చెరువంది చూడగా మదాలస వృత్తము అమ్మరుత్తభూచరితము భృచ్చరితము తత్పిత అవీక్షితు సత్కథ దే నివృత్తమున్ తత్రచిన రత్నవార్నిధులు
ఉదాత్తం చంద్రమతి చరిత్రము కొంచెం పొచ్చము లేని ఎట్టి మనుగులు 14 దివ్యగాథలు. ఎత్తుకుని సామాన్య గురువుగా ఎత్తుకుని సామాన్యమే కాదు. మనుగుల గురించి చెప్పడానికి సిద్ధపడ్డా. మామూలు కవిత్వం చెప్పడం వేరు, మనుగుల గురించి చెప్పడం వేరు. ఆ మనుగుల గురించి కళాపంలే గత పింగర్సంలో పట్టించుకో కళా వ్యవస్థనే కాదు. కానీ ఈయన మాత్రం మనుగుల గురించి చెప్పడానికి మనుగుల గురించి చెప్పడమే ఒక కాళిదాసు వంటి వాడే మొత్తం మనుగుల గురించి చెప్పుకొచ్చాడు. ఇష్టవాగు వయస్సులో ముందు ఉన్నామని. ఆ తర్వాత ఆ మనుగుల గురించి చెప్తువాడే మన మొత్తం 7 మనుగులు కూడా ఉన్నాం. మన 14 గురించి చెప్తూ కూడా 3వ చెప్తున్నాడు అన్నమాట. ఆ దివ్యగాథలు చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు ఆయన. దానికి ముందు ముందు ఎలా చెప్పాలని వాళ్ళ కవులు సందేశం ఏమి ఇచ్చారో వాళ్ళకి ఎలా చెప్తున్నారు. అలా ప్రసన్నత సంతోషంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు చూస్తుంటే ఎలా ఉన్నారు వాళ్ళు. యువరత్నములగు బాణన్ మరుత్తరాచరిత్ర తొల్లి మారయ్య పుత్రుండు అరుదుకొన సానయిరేనడే చిరత్న ప్రభా విశేషములయన్. నా వరత్నమే శ్రేష్టమైనటువంటి రత్నాన్ని అనేటువంటి మరుత్రా చరిత్రను మొట్టమొదట మారయ్య పుత్రుడు తీసుకుంటే ఆ పుస్తకాన్ని తీసుకుంటే మారయ్య పుత్రుడు తీసుకుని రాశాడు. దాన్ని మొట్టమొదటి నవరత్నం అన్నట్లుగానే మరుత్రా చరిత్ర శ్రీనాథుడు సానబెట్టాడు. దాంట్లో విశేషమైనటువంటి రత్నాల ప్రభుత్వాలు ప్రకాశిస్తున్నట్టుగా కేవల కల్పనా కథలు అన్నట్టుగా తీసుకొచ్చాడు కృత్రిమ రత్నాలు. ఆ తీసుకొచ్చి మారయ్య పుత్రుడు రాసినట్లయితే వెంటనే ఆంధ్ర వాంగ్మయ తారాపథ అంతరముల దూరాలది ఒక్క తారయ్య గుతులుత్తయాసాలి వాహన సతులకి తిరిగి కవిసారభౌముని సృష్టి. ఎక్కడెక్కడో తిరుగుండి కాదు కవిసారభౌముడు ఆకాశంలో నక్షత్రాలు తిరుగుతూ దూరాలు ఎక్కడెక్కడో తారు తిరుగుతూ మిగిలినటువంటి ఆ శాలివాహన సప్తతి రాసినటువంటి శ్రీనాథుడు సార్వభౌమ సృష్టికి వచ్చిన మరుత్రా చరిత్ర వచ్చింది. తిక్కన సోమయాదుల మతిన్ కడు నచ్చిన ఎట్టి శిష్యుడు మారం తక్కువడా తిక్కన సోమయ శిష్యుడు. ఆ తిక్కన తీర్పులను పదును తీరిన బుద్ధి గురు ప్రసన్నతలు చిక్కని పాటవమ్మును వసీకృత్యత్తము మార సత్కవిన్ తక్కిన నిందున్ కలవే తానొక ఎర్రన లేకున్నచో. ఎర్రన లేకపోయినట్లయితే ఇంకప్పుడు ఇంకేమో నిన్ను బట్టి పైకి వచ్చింది అని చెప్పారు. అదే ఆ ప్రేరణ కలిగింది. మాటల వల్ల ఆ కవి కలిగించటం లేదు. ఎలా ప్రేరణ ఉందో చెప్తున్నారు. కేతన సోమయాజి కవి కృతి నిచ్చుచు శిష్యభావ విఖ్యాతి గడించుకాక గురునందలి సురతవాని సోముని ప్రీతి వరించి ఆ గుణ సమృద్ధులు మారయ్య శంభురాసురన్ పాతరల్ గురుని భవ్య కళామయ శిల్పతత్వములు. అలా చెప్పానని ఇప్పుడు చెప్పట్లేదు. బిరుదులు తాల్పనేరని కవి ప్రపంచుడటి తిక్క మంత్రికి వరసతుడో ఉటన్ నవ్వుచు తిక్క కవినాథుని శిష్యత మిన్నుముట్ట తత్ సురుచిర గద్యమున్ శరణు దచ్చిన సురజిన జనస్తుతుండు తద్గురుజన భక్తబంధు భక్తి బంధువునకు సరివత్తురేత్తి కవి సత్కవులు. ఆంధ్ర భారతీయ కాకతీయాబ్జ పీఠి విడిచి పంపావిరూపాక్షు కడకు నేగి రాయ రాజ్యాబ్జిని విహారములు నసలుప తుంగభద్రా తరంగుని భంగములుగా. అలా చేస్తుంటే కవి హంసమ్ములు మిన్ను ముట్టి సలిపినన్ కళ్యాణ గంభీర వాక్కవిత తుంగ తరంగిణి రసబహూకార క్రియాక్రీడలన్ అందు విజృంభించెను కృష్ణరాయల సభాద్యో వాహిని దుర్జుతో వివిధోత్సాహములష్టదిగ్గజములని విశ్రంభ శుంభగతులు. ఎలా ఉందో చెప్పాడు. ఇప్పుడు దీనికి ప్రేరణటువంటి కథని చెప్పుకున్నాను. అలా ఆ ప్రేరణ వల్ల ఈయన రాయటానికి మొదలు ఆ కవులే గొప్పతనం చెప్పి ఇందులోకి మనులేఖ తీసుకున్నాను. ఆ ఎప్పుడే సూర్యుని నమస్కరించాను. పెంకసం రాద్దాన్ని అని మొదలుపెట్టాను. వెంటనే కవులే కవించారు. మాన రాసిన పుస్తకాన్ని మను చేశారు కాబట్టి వాళ్ళు కూడా రాశారు. కూడా అడుగుదాన్ని రాయాలనుకున్నాను. రాస్తున్నా అని చెప్పారు. ఎవరైనా దిశ చెప్పారు. ఇప్పుడు ఈ కథ కూడాను పుస్తకం అంతా చదివితే అర్థం కాదు. ఒకసారి ఆలోచించినట్లయితే మనులేఖ గుణము ఎలాంటిదో తెలిస్తే కానీ మా రఘువంశం యొక్క ప్రజలు తెలుసుకోవాలి. తర్వాత మనువుల యొక్క తత్వం తెలుసుకోవాలి. ఎలాంటి వాళ్ళ మనువులు తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ తెలుసుకోవాలి. మామూలు సామాన్యులు కాదు, మన ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేవాడు. ప్రపంచం అంతా పరిపాలించేవాడు మనువులు.
ఆనాకతోత్ముడు స్వర్గంలో పైకి తిరిగేవాడు. శోహమాదము నాది బిందువులతో పాటు తిరిగేటువంటి వాడు. ఈ సవాళ్ళని అద్వైత మతం తెలుసుకోవాలి. అద్వైత స్థితిని పొందితే కానీ మన ఈ కవితత్వం అది. ఈ కథ అంతా ఒకసారి ఆలోచిస్తే సతాం సందేహ ప్రదేశ వస్తుషు ప్రణామ అంతఃకరణ ప్రవృత్తయ అని కాళిదాసు శాకుంతలో చెప్పినట్టుగా సత్పురుషుల యొక్క మనస్సు ఎక్కడ సందేహం వస్తుందో అక్కడ వాళ్ళ అంతఃకరణమే వాళ్ళకి అర్థం లేకపోతే సమాధానం చెప్తుంది. ఎక్కడ ప్రశ్న ఉందో అక్కడ సమాధానంగా చెబుతుంది. మనోవికారాలే విని వస్తాయి. మన పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి మనోవికారాలు కలుగుతూ ఉంటాయి. ఆ మనోవికారాలు పోగొట్టడానికే సంకల్పాలు చెప్పుకుంటూ ఉండాలి. అందులో ఆ సంకల్పం సుబుద్ధి కర్మానుసారిని చెప్పినట్లయితే మన సంకల్పాలు మంచిగా ఉంటాయి. ఈ మనోవికల్పాలతో కూడిన వాళ్ళే ఇప్పుడు ఈ కథ కూడా అంతా కూడా సావిత్రి మనం పేరు పెట్టినందుకు కూడా ఈ కథ అంతా కూడా అలా గడిచింది. ఒక విధంగా అక్కడ తీసుకొస్తే ఇప్పుడు ఆ కథ అంతా ఏం తీసుకొచ్చారు, దాని యొక్క కథను తీసుకొస్తూ ఎక్కడెక్కడ తీసుకొచ్చారో మనం చెప్తున్నారన్నమాట. ఉత్తానపదులు కొన్ని ప్రతి వాళ్ళు కూడా కథ కళాపునోదయంలో వెంకటేశ్వరున పూర్వభాగం ఉత్తర భాగం పెట్టి ఉత్తర భాగం ముందు భాగం పూర్వభాగం తెలిగితే అర్థం కాదు. కథ మధ్యలో సినిమా ఎలాగ మధ్యలో తీసుకొస్తారు. ఇది కూడా మధ్యలో దృశ్యకావ్యంగా తీసుకొచ్చారు. దేవతలు తీసుకుని చెప్పుకున్న అవన్నీ కూడా ఇక్కడ కూడా ఈ కథ విరూపాక్ష స్వామికి దానికి అనుసంధానం చేశారు, సమన్వయం చేశారు. ఎప్పుడైతే విరూపాక్ష స్వామి అనుసంధానం చేశారో ఆ కవులందరూ కూడా ఎక్కడెక్కడ కవులు అందరూ కూడా ఎక్కడెక్కడ కవులు కనిపించారో కూడా ఆయన చెప్పారన్నమాట. ఏ కవులు ఎలా కనిపించారు ఏమిటో కూడా చెప్తున్నారు. కూడా ఆ ఉన్నటువంటి మొట్టమొదట చెప్పాలంటే ఆ భార్య ధ్రువుడు వాళ్ళని మాయాసు పక్కతే మాయా కలుపు వాళ్ళందరూ మణికన్ను వాళ్ళు వచ్చారు, రంభ వచ్చారు. అలా కాకుండా వాళ్ళ మనస్సు అనేటువంటి మాయతోనే వచ్చారని చెప్పి అక్కడ సమన్వయించారు. కూడా ఆ మనోవికారుడే ఆ రాజేంద్రుడిని పొందినటువంటి పూజలు చేసినటువంటి స్వాహా విధిహోత్రులే విప్రదంపులుగా చేశారు. అలాగే రాజధర్మ దీక్షయే బడాకుడు, రాణి మనోవికారమే నాగరాజు. ఈ విధంగా వీళ్ళ యొక్క ఆమె యొక్క అనురాగ విశేషమే నాగరాజుని. ఇలా హృదయశుద్ధియే నాగకన్యక ఇందు చిత్రుడు, నాగకన్యక ఇందు నంద చిత్రుడు కల్పించారన్నమాట. ఆ కవి తీసుకొచ్చారు. అని ఎప్పుడైతే యజ్ఞం భార్య లేకుండా యజ్ఞం చేశాడో ఆ యజ్ఞాలు గుర్తుగానే ఒకసారి సతహంస సందేహ పరిస్థితి వస్తున్నట్టుగానే ఆ విరూపాక్ష స్వామి మనసు చెప్పి మనస్సు చంచలం కాకుండా స్థిరత్వం చేయట్టుగా అగ్నిపోతుంది. ఒక ముని తీసుకొచ్చి త్రికాలవేది తీసుకొచ్చి రాబో అని చెప్పి వెనకని చెప్పి అని చెప్పి వడ్డించి తప్పని చెప్పి భార్య లేకుండా తీసామని చెప్పి తప్పు చెప్పి అదే సమయంలో యజ్ఞం రావడం, ఆ పురోహితుడు రావడం, పూచిన భార్యను వెతకమంటాం, ఇలా అవన్నీ కూడా కథ కల్పించి చాలా బాగా రాశారు. వీళ్ళు చెప్తూ ఇక్కడ మనకి ఇంకా అక్కడ ఏం చెప్తున్నారో అడుకొచ్చి ఆయన కవులు ఎలా అలా ఒకళ్ళ ఇద్దరు అంత కవులు కూడా చెప్తారన్నమాట. ఒక కవిని కూడా ఆయన అసలు వదిలిపెట్టలేదు. ఎక్కడెక్కడ కవులు మొత్తం కవులందరినీ కూడా విరూపాక్ష స్వామిలో కనిపించేట్టుగా శ్రీనాథి అధ్యక్షత వల్ల గురువులందరూ కనిపించారన్నమాట. ఒక కవి చేస్తూ నెమ్మదిగా కథలోకి అర్ధనాది స్థుతిని తీసుకొచ్చి తిక్కన్న తిమ్మన రామకృష్ణ ఇంకా పితామహుడు వాడు కాకుండా వరుసగా చెప్పుకొచ్చారు. ఏ కవులు శోధన తర్వాత కృష్ణ నిపతి కూడా చూసారు. తిమ్మన రామకృష్ణుడు తర్వాత కవికుల మెల్లా కూడా ఒక్కసారి పితామహుడు వంక చూశారన్నమాట. ఇంకా ఆ విధంగా నవ్వుతూ ఎలాగైతే రాయి విరూపాక్షని అంకితం చేయమని చెప్పినారు. కానీ ఎక్కడెక్కడ కవులు ఉన్నారు ఆ కవులు అందరినీ కూడా మనం తీసుకొచ్చి ఒక వాక్యంలో చెప్పుకొచ్చారు. సమయానుకూలంగా కవులందరినీ తీసుకొచ్చి ఏ కవులు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ కవులు మొత్తం అంతా శ్రేష్ఠ కవిత్వంలో వసుబతి చెప్పుతున్నాడు. ఎలా తీసుకొచ్చారు ఒక కవిగా చెప్తున్నారు. ఏ కవులు వచ్చారో మనకి ఒకసారి చూపిస్తున్నారు. సాక్షాత్ విరూపాక్ష స్వామితో డిండిమస్వామితో వస్తే శ్రీనాథుడు వస్తే మనోదయం మీద ఒక మూర్తి ఆశ్చర్యంగా వచ్చింది. వీరసంతో సోమయాజి గురించి ఇంకా ఆ తర్వాత విక్రమార్క చేతి రాసినటువంటి కవి వచ్చాడు. ఆ తర్వాత వెలుగులో ప్రఖ్యాత చేతిలో
ఆ స్వామి కూడా ఎదురు కవించాడు. జమినీ భారత రచించినటువంటి కలిగించాడు. కాళిదాసు శివపదం కవించాడు. భారతీ మతి నుండి ఒక మహాకావ్యం కూడా వచ్చింది. అది వరాహ దంష్టువంటి వచ్చినటువంటి ఒక వింత చూపులతో చూశారు కవులందరూ కూడా ఒక విధంగా. ఆముక్తమాల రచించినటువంటి ప్రౌఢరాయల యొక్క ఆశ్చర్యంగా చూశాడు కృష్ణదేవరాయలు. కోమల శీర్షంతో సిద్ధం ఒక మూర్తి ఒకరు కూడా చూశాడు, పెద్దరికంగా వహించాడు అన్నమాట. ఇంకా నవపాధ్యాతం రచించినటువంటి ఒక మూర్తి విశేషంగా చూశాడు మరుగు. అలా ఇంకో విధంగా దుర్జటి చూశాడు. ఇంకా ముందుకెళ్తే రాజశేఖర విలాసం రచించి ఒకరు గమనించాడు. ఇంకా రాఘవాభిధం రాసినటువంటి కథ అత సుందరమూర్తి కలిగించాడు. అలా సరసార్థ బహుళమైనటువంటి బోధ ఏలగా చూడటువంటి శారదా ప్రకృతికమైనటువంటి పాండురంగ మహాత్ముడు కృష్ణదేవ రామకృష్ణ కవి కల్పించారు. అలా సౌజన్యంతో కూడినటువంటి ప్రభావంతో పూర్తిగా పూర్ణమైనటువంటి కళాపూర్వదయకటువంటి ఒక గీత కనిపించింది. సాహిత్య గాన వైభవంతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి శ్రీహరి పశుపదమైనటువంటి ఊహాతో కూడినటువంటి మూర్తి ఒకటి వచ్చారు. కవికన రసాయనం కలిగించింది ఆ కవి. అలాగే ఆ నవల కొత్తగా అంటే ఒక నాట్యం చేస్తున్నట్టే కనిపించింది. వివిధ అనేక కళలతోటి ఒకరు కవనంతో ఆశ్చర్యంగా చూశారు. ఈ విధంగా సాలువంగన వారు, తుడు వంశం వారు అందరూ కూడా అక్కడ అందరూ కనిపించారు. ఈత శ్రీనాథుడు కనిపించారు. శ్రీనాథుడు కలిగినటువంటి కవులందరూ కూడా ఆయనకి సాక్షాత్కరించారు. ఏ కవులు ఎలా కనిపించారని చెప్పుకుంటూ అధ్యక్షుల పదవి నుండి విక్రమార్కులని అందరూ కూడా మొత్తం మామిడి సింగ్ అని ఆ రాజులు కనిపించారు. వీరారెడ్డి, మామిడి సింగ్ అని, సర్వజ్ఞపతి, సహస్వాణితుడు, అపచితిప్పయ్య, విశ్వన్నమంత, రాయత్తులు, తెలుగురాయుడు అందరూ కూడా రాజులు కవులు, ఆ అన్ని సామంత కవులు, సామంత రాజులు అందరూ కూడా కనిపించారు. అవన్నీ కూడా సాక్షాత్తు ఆ సభాధ్యక్షుడు చెప్పడానికి అధ్యక్ష పదవి వహించిన ఆ సభకు మాత్రం మించిన వాడు విరూపాక్ష స్వామి. అలా చెప్తూ షట్చక్రంలో ఆ విధంగా చెప్తున్నాడు అన్నమాట. దాక్ష అని చెప్తుంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడుదా మనం చెప్పుకుంటున్నాము. స్వరం తిలకించాడు, తెమ్మన రామకృష్ణుడు చూశాడు, అందరు రాయమని చెప్పారు, రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఏం చెప్పాడో ఒక్కసారి మనం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోవడం అయింది. ఒక్కసారి మనం ఇప్పుడు అద్వైతం అంటే ఏంటో అనుకుంటున్నాము. తీసుకొచ్చి అక్కడ ఆయన రగడలు రాస్తే రగడలు కూడా అయినా కళాపూర్ణి రగడలు రాస్తే రగడలు కూడా అయినా దండకాలు రాశాడు. గురువుగారు కూడా అక్కడ ఆయన స్త్రీ సౌజన్యంతో కవిత్వాన్ని అన్వయించి స్త్రీ అనే కవితాకన్యం రాస్తే ఈయన కవితాకన్యం దాన్ని వీడిని అధ్యాస్తత్వంలో మార్చి లైవ్భాతులతోటి దండకాలు రాసి వీరభద్ర ఉదాహరణ కూడా రాశారు. అక్కడ వీరభద్రాన్ని రాస్తే ఇక్కడ విరూపాక్ష ఉదాహరణ కూడా రాశారు గురువుగారు. ఇలా ప్రతిదీ చూస్తుంటే ఇంకా మర్చిపోమని చెప్తున్నాం, చాలా ఉన్నాయి. తెలిసిన కొద్దీ మనకి ఇంకా తెలుస్తూనే ఉంటాయి. చూడాలి ఇంకా అలా ఆలోచిస్తుంటే ఒక్కసారి మనం ఒకసారి ఒకసారి ఆలోచిద్దాం. ఏమిటంటే మనం ఒకసారి సృష్టి మొదలైంది అద్వైతం అని చెప్పుకుంటున్నాం. ఏంటి అద్వైతం కాదు అద్వైతం. ఈ అద్వైతం మనం తెలియాలంటే ఒకసారి మనం దానికి ముందుకి వెళ్ళాలి. ఒక్కసారి ఎలా వెళ్ళాలంటే సృష్టి అంటే ఏమిటి, సృష్టి పరిపూర్ణ ఏంటి అలా చెప్పుకుంటే అర్థం కాదు. ఆ సృష్టి అంటే అసలు ఏంటి, సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టి కాలచక్రంలో ఎలా నడుస్తుంది, అసలు మనుషుల తత్వాలు ఎలా ఉన్నాయి, ఆ సృష్టి ఏంటి, ఆవిర్భావం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందేమో అర్థం కాదు. ముందు పరాపరం వచ్చింది. ఆ పరాపరంలోంచే శివం పుట్టింది. ఆ శివం నుండి శక్తి పుట్టింది. శక్తి నుండి నాదం పుట్టింది. ఆ నాదం నుండి బిందువు వచ్చింది. బిందువు నుండి సదాశివం వచ్చింది. సదాశివం నుండి మహేశ్వరం వచ్చింది. మహేశ్వరం నుండి ఈశ్వరం వచ్చింది. అలాగా ఆ ఈశ్వరం నుండి రుద్రుడు వచ్చాడు. రుద్రుడి నుండి విష్ణువు వచ్చాడు. విష్ణు నుండి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ నుండి ఆత్మ వచ్చింది. అలా ఆత్మ నుంచి దహరాకాశం వచ్చింది. ఇలా దహరాకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి జలం వచ్చింది. జలం నుంచి పృథ్వీ వచ్చింది. పృథ్వీ నుంచి ఓషధులు వచ్చాయి. ఓషధుల నుంచి అన్నం వచ్చింది. అన్నం నుంచి నర మృగ పక్షి వృక్షి స్థావర జంగమాలు అన్నీ వచ్చాయి. ఆ తర్వాత సృష్టి కాలచక్రం అయింది.
ఆ పరాశక్తి అధీనంలో నడుస్తుంది. నాకు ఓ శక్తిని మనం ఏమని చెప్పుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూస్తే ఆలోచిస్తే ఇలా ఆలోచిస్తే మన మానసికానికి మన తాతయ్యం మనం తెలుస్తుంది. కొంచెం మానసికంగా ఆలోచిస్తేనే అర్థం కాదు. ఇది కలిస్తేనే అద్వైత సిద్ధాంతం మనకు కలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. అద్వైతం అంటే ద్వైతం లేదు. నేను ద్వైతం లేదు, మునుగునే ఒకటే అంటున్నావు. సోహమాది అది ఎంతో లేని నా స్థితికి వెళ్ళారు కాబట్టి పూర్ణోదయం సూరణ కవి గారు అందరూ కూడా అంత కవికులే కాబట్టి నానృషి కృతే కావ్యం కాబట్టి ఆ రాయగలి గారు సప్తఋషులు చూస్తే కానీ ఉపాసన పోతే కానీ తెలియదు అన్నమాట. ఇప్పుడు ఆర్జిస్తే నరమృగ పశ్చిమాది ఇందే కదా. ఇప్పుడు సృష్టి పరాశక్తి ఎవరో ఒకళ్ళే, నువ్వు ఎవరైనా అందుకే సాంబశివుడు అనుకోవాలి. ఆ సృష్టి చక్రం అవుతుంది. అది ఇప్పటి వరకు ఎంతోమంది శివులు వచ్చారు, విష్ణువులు బ్రహ్మలు వచ్చి వెళ్ళారు. ఇప్పటి వరకు ఆలోచిస్తే 50 మంది వచ్చారు, బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు బ్రహ్మ నడుస్తే బ్రహ్మ 51 బ్రహ్మ. ఇలా కృత త్రేత ద్వాపర యుగాలు 4. ఈ యుగాలకు ఒక మహాయుగం అని పేరు. 71 మహాయుగాలు, ఒక మన్వంతరం. అలాగే ఈ 14 మనువులతో సృష్టి, ఒక సృష్టి, ఒక కల్పం అన్నమాట. అలాగే ఈ సందులకు ఒక ప్రళయం, ఒక కల్పం. సందు అంటే యుగాని యొక్క మధ్యం అన్నమాట, ఒక మధ్య కాలాన్ని. అలాంటివి 15 అవ్వాలి, ఇలా 5 అవ్వాలి. అలా 1000 యుగాలైతే బ్రహ్మకు పగలవుతుంది, సృష్టి అవుతుందన్నమాట. పగలు సృష్టి అవుతుంది, సృష్టిలో పగలవుతుంది. అలా 1000 యుగాలైతే ఒక రాత్రి అవుతుంది, ఆ ప్రళయం వస్తుంది. అలా 22,000 యుగాలకైతే ఒక దినం వస్తుంది. ఇప్పుడు బ్రహ్మ వయసు 51 సంవత్సరాలు అన్నమాట. ఇలా ఆలోచిస్తే 27 మహాయుగాలు మనకి గడిచాయి, ఇంతవరకు వచ్చాయి. ఇలా కొంచెం ఆలోచింటే ఒక పగలు, ఒక కల్పానికి ఒక పగలు 482 కోట్ల సంవత్సరాలు అవుతుందన్నమాట. 7200 కల్పాలు అవుతాయి. బ్రహ్మకు 1000 ఏళ్ళు ఆయుర్దాయం. 14 మంది మనువులు. మనం వైవస్వత మనువులో ఉన్నాం, శ్వేతవరాహవనంలో ఉన్నాం, యుగంలో ఉన్నాం. ఈ వీటిని 5 భాగాలు, ఈ 5 భాగానికి కాలాన్ని చూస్తే ఒకటి ఇది అవుతుంది. అలా 5 భాగాలను చూస్తే కాలానికి 12 సంవత్సరాలు అవుతాయి. 12 సంవత్సరాలు అయితే సంవత్సరానికి ఋతువులు 6. ఒక సంవత్సరానికి 2 కాలాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇలా ఆలోచిస్తూ ఉంటే మనకి ఋతువులు 6 వస్తాయి, సంవత్సరం వస్తాయి, మళ్ళీ సంవత్సరం ఆయనాలు వస్తాయి, కాలాలు 3 వస్తాయి, 3 కాలాలు వస్తాయి. వర్షాకాలం, వానాకాలం, ఎండాకాలం వస్తాయి. ఇంకా సంవత్సరానికి కత్తులు, మళ్ళీ కార్తెలు వస్తాయి. 27 తిథులు వస్తాయి. చివరికి 27 నక్షత్రాలు వస్తాయి. ఇవన్నీ కలిస్తేనే రాజులు వస్తారు. మళ్ళీ ఈ విధంగా గ్రహాలు వస్తాయి, 12 గ్రహాలు వస్తాయి, రాసులు వస్తాయి, 9 దిక్కులు వస్తాయి, పాదాలు వస్తాయి, 108 పాదాలు వస్తాయి. ఒక వారానికి రోజులు వస్తాయి. 7 పంచాంగ తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు. వీటి వల్ల ప్రపంచం అంతా మన శరీరం, మన దేశం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ మన శరీరంలో ఎక్కడెక్కడ చూస్తాం. సృష్టి యావత్తు కూడా త్రికోణంలో ఉంటుంది. ఏంటి ఆ త్రికోణం? దేవతలు, జీవులు, చెట్లలో అన్ని వర్గాలు కూడా త్రిగుణాలు ఉంటాయి. సత్వరజస్ తమో గుణ, అదే శశసాలు. సకారంలోంచి సకారం రజోగుణ సకారం, సత్వగుణ సకారం, సత్వరజస్ తమో గుణాలు ఉంటాయి. ఇన్ని అక్షరాలతో ఒక కర్షం, మహామంత్రాలతో ఇన్ని శాస్త్రాలు. శాకటాయనుడు, కాత్యాయనుడు చాలామంది రాస్తారు, పాణి చాలా రాస్తారు. ఇవన్నీ కూడా పైకి తీసుకురావాలి. చాలా ఉన్నాయి. పంచభూతాల ఆవిర్భావం రావటం, వీటి వల్లే పంచభూతాలు ఇవన్నీ త్రిగుణాలు వస్తే కానీ పంచభూతాలు ఇవన్నీ మనసులో ఉండే అన్ని స్థిరం చేసుకుంటే స్థిరం చేసుకుంటే ఏం చేస్తాం? స్థిరంగా చేసేదే మాయా ప్రపంచం. బ్రహ్మదేవి సాంబశివుడు ఆ మాయా ప్రపంచం పుస్తకంలో ఇన్ని ఉన్నాయి. ఇన్ని చేస్తే మనుషులు జీవం గడవదు. బ్రహ్మ యొక్క ఆత్మే, హృదయమే ఆత్మ. ఇలా ఉంటే ఆలోచిస్తే ఇప్పుడు పంచభూతాల ఆవిర్భావం. ఆత్మ ఎందు ధారాకాశం, ఈ ఆత్మతో ఆకాశం ఉంటుంది. ఆకాశం ఆత్మ ఎందు ఆకాశం ఉంటుంది. బ్రహ్మ యొక్క ఆత్మ బ్రహ్మ నుంచి దహరాకాశం నుంచి ఆత్మ నుంచి ఆకాశం నుండి వాయువు వచ్చింది. అగ్ని, రాప, వాయువు వస్తుంది, వాసు అవే అనమాట. ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని నుండి జలం నుండి భూమి నుండి ఇలా ఆవిర్భవించాయి. అలా జ్ఞానేంద్రియాలు త్రిగుణాలు అయిపోయాయి కదా. పంచభూతాలు ఏంటి? పంచభూత ఆత్మ ఎందు ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని నుండి జలం నుండి భూమి ఆవిర్భవించాయి. ఇలాగా ఇంకా జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణులు, పంచ తన్మాత్రలు, అంతరింద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి మొత్తం 25 తత్వాలు. ఇంకా ఈ ఆకాశ పంచవిస్కరణ చూద్దాం. ఏంటది? ఆకాశంలో కలగటం వల్ల జ్ఞానం వస్తుంది.
ఆకాశం మనస్సులో కలిస్తే మనస్సు వస్తుంది. ఆకాశం మనస్సులో కలవాలన్నమాట. ఆకాశం అగ్నిలో కలిస్తే బుద్ధి వస్తుంది. ఆకాశం జలంతో కలిస్తే చిత్తం వస్తుంది. ఆకాశం భూమితో కలిస్తే అహంకారం వస్తుంది. ఇంకా వాయు పంచీకరణలో ఆకాశం వాయువు గురించి అన్నమాట. వాయు పంచీకరణ అంటే వాయువు నుంచి వాయుకరణ వ్యానం వస్తుంది. వాయువు ఆకాశంలో కలిస్తే సమానం వస్తుంది. పంచీకరణ వాయువు అగ్నితో కలిస్తే ఉదానం వస్తుంది. వాయువు జలంతో కలిస్తే ప్రాణం వస్తుంది. వాయు భూమితో కలిస్తే అపాన వాయువు వస్తుంది. ఇలాగా ఇవన్నీ పడతాయి అన్నమాట. అగ్ని పంచీకరణలు ఇందాక ఆకాశ పంచీకరణలే వాయు అగ్ని పంచీకరణ. అగ్ని ఆకాశంతో కలవడం వల్ల శ్రోత్రం చెవులు వస్తాయి అన్నమాట. అగ్ని వాయువుతో కలవడం వల్ల వాక్ వస్తుంది. అగ్నిలో కలవడం వల్ల చెచ్చు కళ్ళు వస్తాయి. అగ్ని జలంతో కలవడం వల్ల జహ్వు వస్తుంది. అగ్ని భూమితో కలిస్తే ప్రాణం వస్తుంది. ఇలా ఒక చేసినట్టుగా ఇలా చేసిన కొద్దీ మనకి సత్వాలు తెలిసి ఇవి మా శనులు ఎక్కడెక్కడే ఉన్నాయో మనకి తెలుస్తుంది అన్నమాట. ఎలా తెలుస్తుందో మనం చూసుకుంటాం. ఇలా ఒకదానితో ఆలోచించి చేస్తే ఇవన్నీ కలిస్తే మన శరీరం అవుతుంది. ఏ విధంగా అయిందో మనం ఒకసారి అగ్ని పంచీకరణ అయింది. మనం పంచవికరణ ఆకాశం నుంచి కలవటం, ఆ వాయువు ఆకాశంలో వాయువుతో కలవటం, అగ్ని వాయువుతో ఆకాశంతో కలవటం, ఇలా వాక్కు చెట్టు వచ్చింది. అలాగా జలం ఆకాశంతో కలిస్తే శబ్దం వస్తుంది. జలం వాయువుతో కలిస్తే స్పర్శ వస్తుంది. జలం అగ్నితో కలిస్తే రూపం వస్తుంది. జలంతో కలవడం వల్ల రసం వస్తుంది. జలం భూమితో కలిస్తే గంధం వస్తుంది. ఇంకా అలాగే భూమి పంచవికరణలు. భూమి ఆకాశంతో కలవడం వల్ల వాక్ వస్తుంది. భూమి వాయువుతో కలవడం వల్ల సాయి వస్తుంది, సాని. అలాగే భూమి అగ్నితో కలిస్తే పాదం వస్తుంది. భూమి జలంతో కలిస్తే గుహ్యం వస్తుంది. భూమితో కలవటం వల్ల గురం పుడుతుంది. ఇలా మన దేహతత్వాన్ని ఈ విధంగా చూసుకోవాలి. జ్ఞానేంద్రియాలు 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. పంచేంద్రియాలు చెవులు, చర్మ, కండ్లు, నాలుక, ముక్కు. పంచప్రాణాలు అపాన సామ ప్రాణ, అపాన సమాన ప్రాణ, ఉదాన వ్యానాలు. అలాగే అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం. కర్మేంద్రియాలు వాక్కు, పాదం, గుహ్యం, గుదం. అలా అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. శరీరాలు 3 ఏంటి? స్థూల, సూక్ష్మ కారణాలు. అవస్థలు 3 రకాలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. షడ్భావికాలు ఉండటం, పుట్టడం, పెరగటం, పరిణమించడం, క్షీణించడం. షడ్రుములు ఆకలి, దప్పిక, శోకం, మోహం, జర, మరణం వస్తుంది. శోకాలు 7. అవి 7. ఇంకా శోకాలు. సత్వధాతువులు ఏంటి? చర్మం, రక్తం, మాంసం, మేధస్సు, మజ్జ, ఎముకలు, శుక్రం. జీవిత్రయాలు విశ్వడు, తేజస్సుడు, ప్రజ్ఞుడు. కర్మత్రయాలు ఏంటి? ప్రారుబ్ధ, ఆగామ, సంచిత కర్మలు 5. ఇంకా 5 వచన, ఆదాన, గమన, విస్తర, ఆనందాభిమానం. గుణ, సత్వరజస్తమో గుణాలు. చతుష్టయాలు 9. ఏంటవి? సంకల్ప, అత్యాసాయ, అభిమాన, అనధారణ, ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్ష, తితిక్ష. పంచభూతాలు వికరణలు 5 పంచీకరణాలు. ఈ విధంగా పంచీకరణ చేశారు. ఇంకా ఆకాశం వాయువు, అగ్ని, జలం, భూమి కలుస్తాయి. అవస్థాదేవత దిక్కు వాయువు, సూర్యుడు. ఇవన్నీ కలవటం వరుణుడు, అగ్ని, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, ఇంద్రుడు, తర్వకుడు, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఈశానుడు. నాడులు 10: బ్రహ్మనాడి, ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నానాడి, గాంధానాడి, సమస్విని, పూష, ఆలంబన, హస్తి, శంఖిని, కుహు, బ్రహ్మనాడి. ఇన్ని నాడులు మొత్తం. ఇంకా వాయువులు అపాన, సమాన, ప్రాణ, ఉదాన, వ్యాన, కోర్మ, కుకర, నాగ, దేవత, ధనములు. ఇలా చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారతో కలిపి 7. ఇవన్నీ కూడా చక్రాలన్నీ కూడా ఋతువుల్లో కలపచ్చు. ఇవన్నీ సహస్రాలు కలుస్తున్నమాట. ఇంకా మనిషి యొక్క అంగుళాలు ఎలా ఉంటాయి? మనిషి ప్రమాణం అంటే 96 అంగుళాలు ఉంటాయి. 8 జానుల పొడవు ఉంటుంది. అలాగే జానులు 4 జానుల వలయం.
33 కోట్ల రోమాలు, 66 ఎముకలు, 72,000 నాడులు, 62 కీళ్ళు, 33 మూరల ప్రేగులు, సేరు గుండె, అర్ధసేరు రుధిరం, 4 సేర్లు మాంసం, సేరుడు పైత్యం, అర్ధసేరు శ్లేష్మం. మానసింహంలో 14 లోకాలు ఉన్నాయి. పై లోకాలండి భూలోకం పాదాల్లో ఉంది, సువర్లోకం హృదయంలో ఉంది, సువర్లోకం నాభిలో ఉంది, మహల్లోకం మర్మాంగాల్లో ఉంది, జనలోకం కంఠంలో ఉంది, తపోలోకం భూమధ్యంలో ఉంది, సత్యలోకం లలాటంలో ఉంది, అధోలోకాలు 7. ఆతలం అరికాళ్ళల్లో ఉంది, వితలం గోళ్ళల్లో ఉంది, సుతలం మడమల్లో ఉంది, తలాతలం పిక్కల్లో ఉంది, రసాతలం మోకాళ్ళలో ఉంది, మహాతలం కాళ్ళల్లో తొడల్లో ఉంది, మహాతలం తొడలో ఉంది, పాతాళం వాయువులో ఉంది. ఇంకా లవణ సముద్రం మూత్రాలు ఎక్కువ లవణ సముద్రం మూత్రంలో ఉంది, ఇచ్చు సముద్రం చెమటలో ఉంది, సూర సముద్రం ఇంద్రియంలో ఉంది, అలాగే సర్పి సముద్రం దోషితంలో ఉంది, రతి సముద్రం శ్లేష్మంలో ఉంది, అలాగే క్షీర సముద్రం చొలులో ఉంది, అలాగే శుద్ధోదక సముద్రం కన్నీరులో ఉంది. ఇలా ఉన్నాయి. పంచాగ్ని లెక్కనే కాలాగ్నిలో పాదాలు ఉన్నాయి. క్షుధాగ్ని నాభిలో ఉంది, శీతాగ్ని హృదయంలో ఉంది, కోపాగ్ని నేత్రంలో ఉంది, జ్ఞానాగ్ని ఆత్మలో ఉంటాయి. సప్తద్వీప శరీరంలో ఎక్కడున్నాయి? జంబూద్వీపం తలలో ఉంది, ప్లక్షద్వీపం అస్థిలో ఉంది, శాఖద్వీపం శిరస్సు పైన ఉంది, శాల్మల ద్వీపం చర్మంపై ఉంది, అదే పూష్కార ద్వీపం గోళ్ళైన ఉంది, శూకద్వీపం పూయలో ఉంది, కౌంచ దీపం వెంట్రుకల్లో ఉంది. నాదాలు 10: లాలాది ఘోష నాదం, భేరీనాదం, చేడీనాదం, మృదంగనాదం, ఘంటానాదం, కీలకిని నాదం, కళానాదం, వేణునాదం, భ్రమణనాదం, ప్రణవనాదం. ఈ నాదాలన్నీ కలిస్తే ఇది ఇలా కలిసి ఉంటే మా శివుల్లో మాకు అద్వైతం కలిసి ఇదే అద్వైతం. ఈ అద్వైతస్థితిలో ఉంటే కానీ ఎవరు కలిసి వాళ్ళే దృష్టి అవ్వరు. ఇది ఆదిస్తుంది ఇంకా పోతుంది. ఇలా సహజంగా మరి ఈ అద్వైత స్థితిలోకి వెళ్ళారు కాబట్టి కలిగాలి. ఉత్తమ మాసంలో సహజంగా అర్థం కావాలంటే సాహిత్యం తెలుసుకుని అద్వైతం చేస్తే కానీ ఏకాశస్వామి కథ తెలిస్తే కానీ దీన్ని మనకు సరిగ్గా మనకు అర్థం కాదు. ఇలా ఆదించి మళ్ళీ పూర్వంలో మళ్ళీ కలిగి